మనము ఈ డ్రై ప్లేస్ అనే దాని గురించి, అంటే పొడి నేల, నీరు లేని దాన్నే కదా పొడి నేల అంటారు. ఈ డ్రై ప్లేస్ అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా, కొన్ని ఎపిసోడ్స్ చూసాము. ఈరోజు మరి వాక్యాలు నేర్చుకున్నాము. అది ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నా. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. చూసారా, ఈ కాలంలో ఏ దానికైనా కూడా మనం చూసేది మన స్నేహితులు, మన బంధువులు, మనకున్న పరిస్థితులు, మనకున్న స్టేటస్, మనకు ఎవరెవరు సహాయం చేయగలరు, లేదంటే ఒక బ్యాంకు, ఇలా చూస్తుంటాం కదా. దేవుని పిల్లలుగా మనందరం ఇదొక ఆచారం, ఇదొక అలవాటు, ఇదొక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ చేసుకోవాలి పిల్లలు. అదేంటంటే, మన ఇంట్లో ఏ అవసరం వచ్చినా, అది ఎలాంటి అవసరమైనా కానీ, ధనం కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ, ఫస్ట్ మనం ప్రభు దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ మనం తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ దేవుడు సెలవిచ్చింది ఏంటి? దేవుని మీద నుంచి వాళ్ళ హృదయాన్ని తీసేశారు. హల్లెలూయా. చూసారు ఎంత బాధ. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కావాలంటే, మనం కన్న పిల్లలు మన దగ్గరికి వచ్చి మన మీద ఆధారపడితే, మనల్ని అడిగితే మనకు సంతోషంగా ఉంటుందా? లేదంటే పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి పొందితే సంతోషంగా ఉంటుందా? చెప్పండి. సో వీళ్ళు దేవుని మీద నుంచి వాళ్ళ హృదయం తీసేసి ఏం చేశారు? నరులను ఆశ్రయించారు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నరులందరికీ, మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోవాలంటే అలా చెప్పలేదు దేవుడు. ఫస్ట్ మనం దేవుని మీద ఆధారపడాలి, తర్వాత దేవుడిచ్చేటువంటి గైడెన్స్ ప్రకారం మనము నడవాలి. వీళ్ళు ఎలా ఉంటారంట? 6వ వచనం చూస్తే, వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. చూసారా, దేవుడు కరెక్ట్గా మేలు చేయాలి అనుకున్న టైంలో ఏం చేస్తుంది? అపవిత్రాత్మ దూరి నీ హృదయాన్ని, అరే ఇంతకాలం ప్రార్థన చేశాను, ఇన్ని ఉపవాసాలు ఉన్నాను, మా ఇల్లందరం ప్రార్థన చేసాం, ఏ మేలు జరగలేదు. ఈ ఆలోచన తెచ్చేదే అపవిత్రాత్మ. ఇది ఎప్పుడు తెస్తుంది కరెక్ట్గా? నువ్వు ఈ దూరం అంతా నడుచుకుంటూ వచ్చావు కదా, 10 years 20 30 40 నడుస్తూ వచ్చావు కదా, ఇంకెక్కడికి వచ్చావు? టిప్పుకి వచ్చింది నీ దీవెన. ఈ చివరిలోకి నీ దీవెన అంటే ఎంత ఉంది టైం? ఇంకెంతో లేదు. వన్ స్టెప్ అహెడ్. ఇదంతా నువ్వు ప్రార్థనతో నడుచుకుంటూ వచ్చావు, నిన్ను దీవించి టైం వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు అపవిత్రాత్మ చాలా మనల్ని టెంప్ట్ చేస్తుంది, పడగొట్టడానికి చాలా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. నీవు కన్నీటితో నడిచిన ఈ కాలాల్లో ఎంత ప్రార్థన చేసావో, ఈ చివరిలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేసి దేవునిలో కనిపెట్టాలి. అది లాగేసి ఏం చేస్తుంది? ఈ ప్రార్థన అంతా చేసావు, నీకేం జరిగింది? నీ బిడ్డ పెళ్లి కోసం ఎంతో ప్రార్థన చేసావే, నీ కుమార్తె కుటుంబం కట్టబడాలని ఎంతో ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థన అంతా ఎటుపోయింది? అన్యుడైతే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, ఎవరైతే మంచి అబ్బాయి అయితే చాలు చేసేసుకో. దట్ ఈస్ ద టైం. డెమనైట్స్. అందుకని వీళ్ళు ఏం చేశారు? హృదయం దేవుని మీద నుంచి తీసేసి శరీరాలను ఆధారంగా తీసుకున్నారు. శరీరంతో ఉన్న శరీర లెవెల్లో, అంటే ఫిజికల్ లెవెల్లోనే పని చేయగలిగినటువంటి మనుషుల్ని ఆశ్రయించారు. మేబీ విచ్ క్రాఫ్ట్ కూడా అయి ఉండొచ్చు, ఊరికే ఒక సలహాలు చెప్పేవాళ్ళు అయి ఉండొచ్చు, కౌన్సిలర్స్ అయి ఉండొచ్చు, అడ్వైజర్స్. దేవుడి కంటే కౌన్సిలర్ ఎవరు? నీ భర్త నువ్వు చెప్పిన విధంగా నడవట్లేదు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలా? యేసయ్య దగ్గరికి తీసుకురా. వీళ్ళు ఎలా ఉంటారంటే, మేలు దేవుడు కరెక్ట్గా మేలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మేలు పొందలేని స్థితిలో ఉంటారు. ఇంకేంటి? అడవిలో కాచిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును. చూసారు, అడవిలో కాలిపోయిన నేల. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ అంటారు కదా, ఎకరాలు తగలడిపోతున్నాయి. ఒక్క చెట్టు నాటి పెద్ద చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. తెలుసు కదా మనందరికీ. వేల ఎకరాలు కాలిపోతున్నాయి. ఇని గుండె బగ్గుమంటుంది, బాధపడుతుంది. మనం చేయగలిగింది లేదు, ప్రార్థన చేద్దాం. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అడవిలో కాలిపోయినటువంటి నేలలాగా, చవిటి భూమిలాగా ఉంటుందని. అంటే అది పంట తీయడానికి రాదని. చూసారా ఎంత భయంకరమైన విషయమో? ఇలాంటి డ్రై ప్లేసెస్ మన జీవితాల్లో రాకుండా చూడాలి. ఏంటి ఇక్కడ ఉన్న డ్రై ప్లేసు? మన దృష్టి దేవుని వైపు నుంచి పక్కకి మళ్ళటం అన్నమాట.
అంతకుముందు అన్నీ దేవుడే, దేవుడు ఉంటే చాలా అనుకున్నావు, దేవుళ్ళో బాప్తిజం తీసుకోవాలనుకున్నావు, దేవుళ్ళలోనే ప్రార్థన చేయాలనుకున్నావు, అన్ని దేవుడు దేవుడు అనేవాళ్ళు ఇప్పుడు మెల్లగా దేవుడు కాకుండా మనుషుల వైపు కూడా దృష్టి మళ్ళీపోయింది. ఇది ఒక డ్రై ప్లేస్, ఇది అపవిత్రాత్మ తీసుకొచ్చేటువంటి, ఇది ఒక భయంకరమైనటువంటి డ్రై ప్లేస్. ద రిజల్ట్ ఈజ్, మీరు గుర్తుంచుకోవాలని ప్రతిదానికి ఒక వాక్యం చెప్పిన తర్వాత రిజల్ట్ ఈజ్ అని చెప్తున్నాను నేను. అంటే దాని మూలంగా నీ దృష్టి దేవుని మీద నుంచి పక్కకు మళ్ళించుకున్న మూలంగా వచ్చేటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక, దేవుడు వాళ్ళ పేర్లు ఇసుక మీద రాస్తానని చెప్పాడు. ఇది ఎంత బాధాకరమైన విషయం కదా. 17వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఇదే అధ్యాయంలో, ఇశ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. చూసారా, వీళ్ళు చేసినటువంటి తప్పు అంటే వాళ్ళ దృష్టి దేవుని వైపు నుంచి మనుషుల మీద దొల్లించుకున్నటువంటి ఈ డ్రై ప్లేస్ అనేది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది. వాళ్ళ పేర్లు, నేను ఇచ్చేటువంటి జీవజలాలు వాళ్ళు తాగటానికి ఇష్టపడలేదు కనుక, వాళ్ళ జీవితంలో ఈ డ్రై ప్లేస్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉంచుకున్నారు కనుక, ఇశ్రాయేలు నీ పేరు నేను ఇసుక మీద రాస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుడు ప్రేమతో ఇష్టపూర్వకంగా యాకోబుని పిలిచి ఆయన పేరు ఇశ్రాయేల్ అని మార్చి తన జనాంగంగా చేసుకున్నటువంటి, అంటే ఆయన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్న నీవు నేను ఇశ్రాయేలీలం. యేసు రక్షకుడున్న ప్రతి వాళ్ళు ఇశ్రాయేలీలం. మనం దేశం ఈ లోకంలో ఒక భూభాగం ఇశ్రాయేల్ అని ఉండొచ్చు, కానీ మనం పరమ కానాన్ అనే ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వాళ్ళం కనుక వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇసుక మీద వారి పేర్లు రాస్తున్నాడు. ప్రభువు నమ్మిన బిడ్డల పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలి మనకు తెలుసు. ఆయన యొక్క పరలోకపు జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి ప్రియులారా. కనుక మనం ఈ భూమి మీద ప్రభువును కలిగి నడిచినంత కాలం మన దృష్టి దేవుని మీద మాత్రమే ఉండాలి. యేసు అనే గురివైపు మాత్రమే మనం చూసి నడవాలి, కానీ మన గురి కుడికి కొంచెం, ఎడమకు కొంచెం, వెనకకు కొంచెం మనం మళ్ళకూడదు. ఇది తప్పు. ఈ డ్రై ప్లేస్, ఇలాంటి డ్రై ప్లేస్ ఉంటే గనక ప్రభా క్షమించిన ఆయన, ఇదివరకు మీ పైన ఆధారపడినంతగా నేను విశ్వసించలేకపోతున్నా తండ్రి, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని నా బుర్ర ఖరాబ్ అయిపోతుంది ప్రభా, అలా కాదు నాయన, వెనకటి విశ్వాసాన్ని నాకు దయచేయండి, నా పేరు ఇసుకలో కాదు నాయన జీవగ్రంథంలో ఉండాలని నేను కోరుకుంటున్నా ప్రభా, ఈ డ్రై ప్లేస్ని నా జీవితంలో తీసివేతండి అని మనం తప్పక ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలోనే 4వ అధ్యాయం 4వ వచనం. నేను ఇది ఇంగ్లీష్లో కూడా చదవాలనుకుంటున్నా. ఇర్మియా గ్రంథము కొన్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా ఈజీగా అర్థమైపోతాయి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కీప్ యువర్ కవనెంట్ విత్ మీ యువర్ లార్డ్ and dedicate yourself to me, you people of Judah and Jerusalem. If you do not, my anger will burn like fire because of the evil things you have done. It will burn and there will be no one to put it out. చూసారా? ఓ పీపుల్ ఆఫ్ ఇస్రాయల్, ఓ ప్రియమైన నా ప్రజలారా, నా పిల్లలారా, ఇక్కడేమన్నా తెలుగులో కూడా చూద్దాం. అవిధేయుల ఎండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావార్లారా, యెరూషలేం నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యూదా ప్రజలారు, యెరూషలేం ప్రజలారా అంటే మనకు దేవుడు ఇచ్చే సూచన ఏంటి అంటే, ఆనాడు యెరూషలేంకి ఇచ్చాడు దేవుడు, కరెక్టే. ఇప్పుడు యెరూషలేం అంటే చర్చ్, యెరూషలేం అంటే ఒక క్రైస్తవ కుటుంబమే, ఇశ్రాయేలీయుడు అంటే మనమే. నీవు నా వైపు తిరుగు, లేకపోతే ఏమవుతుంది అంటే ఎవ్వరూ ఆర్పివేయలేనటువంటి అగ్నిలాగా నీవు తగలపెట్టబడతావు అని ఉంది. అంటే ఎందుకు దేవుడు నిప్పు పుల్ల గీసి తగలబెడతాడా? లేదు, నేను నీతో ఒక నిబంధన చేశాను. కీప్ యువర్ కవనెంట్ విత్ మీ, కీప్ యువర్ కవనెంట్ విత్ మీ యువర్ లార్డ్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు మీ యూ పీపుల్ ఆఫ్ జూడా. నీవు నాకు సమర్పించుకున్నావు కదా ఒకప్పుడు,
ప్రభా నేను ఎలా జీవిస్తా, ఇలాగే జీవిస్తా, నీ కొరకే జీవిస్తా అని నాకు చేతిలో చేయేసి నువ్వు మాట ఇచ్చావు కదా. నేను నిన్ను ఈజిప్ట్లోంచి తప్పించుకొని వచ్చినప్పుడు నువ్వు నాకు కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చావు కదా, ఇవాళ ఆ వాగ్దానాలు ఏయి అని దేవుడు అడుగుతున్నాడు. సంవత్సరం జనవరి 31 డిసెంబర్ కొన్ని వాగ్దానాలు చేసుకుంటాం దేవుని దగ్గర. మనం దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గర కొన్ని వాగ్దానాలు చేసుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఇంత సొమ్ము దేవునికి ఇస్తామని వాగ్దానం చేసుకుంటాం, ఏదేదో చేసుకుంటాం, కానీ ఏమీ పాటించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తాం. గాడ్ ఈజ్ వాచింగ్ చిల్డ్రన్. సో అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఆ అగ్ని ముట్టుకుంటుంది, అది ఎవ్వరు కూడా ఆర్పివేయలేరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే చూడండి ఎంత భయంకరమైన విషయమో. 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది, ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీళ్ళు చూపించినటువంటి ఈ అవిధేయత వాళ్ళ మీదకి ఎంత నాశనాన్ని తీసుకొచ్చిందంటే దేవుని తీర్పుల వరకు తీసుకొచ్చినట్టుగా మనం చూసారా. దేవుడు మనం అనుకుంటాం ఇప్పుడు ఈ పాపం చేశాను, దేవుడు చూడలేదులే, పర్వాలేదులే అని ఇంకొక పాపంలో కంటిన్యూ అయిపోతాం. ఇంకొక రోజు అదే పాపం చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ వాక్యం ఎవరైనా వింటుంటే, ప్రభువా నేను పాపిని. పౌలేం చెప్పాడు, నేను ప్రధాన పాపిని అన్నాడు. ప్రధాన పాపి అంటే ఏంటి ప్రభువా? ప్రధాన పాపి ఏంటి? అందరం చేస్తాం, అందరూ చాలా పాపాలు కామన్గా చేస్తూ ఉంటాం. ఫస్ట్ పాపుల లిస్టులో నేను ఫస్ట్ ఉంటానని చెప్పాడు. ఏంటి ప్రభా దీని అర్థం అంటే, ప్రభు చెప్పింది నోయింగ్లీ. పౌలుకి ధర్మశాస్త్రం తెలుసు, పెంటాట్యూక్ మొదటి 5 గ్రంథాలు బాగా తెలుసు, నిష్ణాతుడు, చదివిన వాడే, కానీ అవే పాటించలేదు. ఏంటది? నరహత్య చేయవద్దన్నాడు. పౌలుకు తెలీదా? తెలుసు, కానీ నరులను చంపుకుంటూ వచ్చాడు. అది దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్నాడు. అలాగే మనకు తెలిసినటువంటి వాక్యాన్ని కూడా మనం పాటించకుండా, మనం రోజు చదువుకునే వాక్యాన్ని కూడా మనం లెక్కలేనట్టు, వాక్యం చదువుకోవటానికే నా పిల్లలు ఉంది, వాక్యం వినటానికి మాత్రమే ఉందా? నువ్వు చదువుకున్న వాక్యాన్ని, నువ్వు బోధ ద్వారా విన్న వాక్యాన్ని, లేదా నువ్వే ఒకవేళ బోధకురాలే అంటే బోధించే వాక్యాన్ని నీవు వినొద్దా? నీవు హృదయంలో చేర్చుకోవద్దా? ఇశ్రాయేలు ప్రజలు అలా తయారైపోయారు కనుక దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, అసలు ఆ అగ్ని ఎలా ఉంటుంది చివరికంటే ఎవరు ఆర్పివేయలేరు. అంటే నీ ఆయుష్కాలం అంతా ఆ చీకటి శక్తులు, ఈ డ్రై ప్లేస్ నుంచి వచ్చిన చీకటి శక్తులు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి, జాగ్రత్త అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరొక వాక్యము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 28వ వచనం. బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత, చూసారా ఇక్కడ మనకు మీకు తెలుసు కనుక నేను చెప్పకపోయినా పర్లేదు అనుకుంటున్నా. 23వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఈ యొక్క బిలాము ప్రవక్తని, బిలాము ఇశ్రాయేలీల ప్రవక్త, ఓకేనా? బిలాము ఇశ్రాయేలీల ప్రవక్త అయ్యుండి దేవుని ప్రజల్ని, ఇశ్రాయేలీల్ని శపించటానికి బాలాకు రాజు ద్వారా ఆహ్వానం పంపబడింది. అలాంటి ఆహ్వానం వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు గెట్ అవుట్ అని చెప్పాలా వద్దా? చెప్పాడైనా చెప్పలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక కారణం ఉంది. 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనికి చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. బిలాం ప్రవక్తకు బాగా తెలుసు ఇశ్రాయేలీల ప్రజలపైన దేవుని కృప ఉందని, దేవుని ఆశీర్వాదం ఉందని, వాళ్ళు దేవుని యొక్క దయలో నడుస్తారని చెప్పి, వాళ్ళకి యేసయ్యే స్వయంగా రాజు అని వాళ్ళకి తెలుసు. కానీ అయితే వీళ్ళు ఏం చేశారు? సోదె అనేది దయ్యం ద్వారా జరుగుతుంది, మనకు తెలుసు. దయ్యపాతం ద్వారా ఆ సొమ్ము తీసుకొచ్చి ఏం చేశారు? ఈ యొక్క బిలాం ప్రవక్తకి ఆశ చూపించారు.
అయ్యా ఈ డబ్బులు తీసుకో, మా రాజుగారు పంపించారు, నీవు ఇశ్రాయేలీయుల మీద శపించడానికి నువ్వు రా అని చెప్తే ఏం చేయాలి? నెక్స్ట్ సెకండ్ దీంట్లో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు ప్రియులారా. అదే సెకండ్లో నువ్వు వాళ్ళని బయటకు పంపించి ఉండాల్సిందే. పంపించకుండా ఏం చేశాడు ఈయన? ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి, నేను యెహోవా దేవుడిని అడిగి మీకు చెప్తాను అన్నాడు. ఒక్కొక్కసారి మనం ప్రేమించే ఆ పాపాన్ని మనం బయటకు పంపించకుండా ఏం చేస్తాం? వీ ఎంటర్టైన్ ఇట్. ఎన్ని రోజులు? ఒక్క రాత్రి తన పాపాన్ని ఒప్పుకోకుండా, ఆ పాపాన్ని బయటకు పంపించకుండా, ఆ పాపాన్ని తన ఇంటిలో ఉంచుకున్నాడు బిలాం ప్రవక్త. ఎంత భయంకరమో చూడండి ప్రియులారా. ఉంచేసుకొని ఇంకా నేను దేవుడిని అడిగి చెప్తానంటున్నాడు. దేవుడు ఏం చెప్తాడు? దేవుడు అంటేనే వాక్యం. ఆయన సెలవిచ్చిన వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడు కదా. అంత మాత్రం ఈ ప్రవక్తకు తెలియలేదా చెప్పండి? వాక్యానికి వ్యతిరేకంగా దేవుని దగ్గర కూర్చొని గంటలు గంటలు మాట్లాడి, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు పలికించుకొని ఒక తప్పుడు పని చేసావంటే కనుక, చేయకూడని పని ఒకటి చేసావంటే కనుక ఏమొస్తుందో చెప్పనా? ద రిజల్ట్ ఈజ్ డెత్. ఇవాళ నువ్వు బతికుండొచ్చు, నువ్వు ఆత్మలో చచ్చిపోయినట్టే లెక్క. చూడండి, ఇరవై 22వ అధ్యాయం సంఖ్యాకాండము. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చేతిని. ఆ గాడిద నన్ను చూచి, ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. దేవుడు ఎంత దయగలిగిన వాడు చూశాడా? బిలాము, నేను నీకు విరోధినిగా మారిపోయా. నువ్వు ప్రవక్తవై ఉండొచ్చు ఇశ్రాయేలీయులకి, కానీ నువ్వు పాపాన్ని పెంచి పోషించి రాత్రికాలంలో నువ్వు దాన్ని భద్రపరిచి పెట్టావు చూడు. చూసిన క్షణంలో దాన్ని గెట్ అవుట్ అని నువ్వు అనలేదు చూడు. అందుకని నేను నీకు విరోధిగా నేనున్నాను. ఇప్పుడు దేవునితో కలిసి నడవలసినటువంటి ఈ ప్రవక్త ఏమైపోయాడు? దేవునికి విరోధిగా నిలిచాడు. దేవునికి విరోధిగా నిలవగలమా ప్రియులారా? దేవుడు సర్వాధికారి అయిన దేవుడికి విరోధిగా ఆపోజిట్గా నిలిచి నువ్వు ఏం గెలుద్దాం, ఏం సాధిద్దాం అనుకున్నావు? అంటే దేవునికి విరోధిగా నిలవటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకోపోవటం. ఇశ్రాయేలీయులని దీవించబడినటువంటి ప్రజలపైన నువ్వు ఒక అనరాని మాట అంటాం, చాంటింగ్, రాంగ్ చాంటింగ్, విచ్క్రాఫ్ట్ చాంటింగ్ లాగా సోదె సొమ్ము తీసుకొని నువ్వు ఒక అపవిత్రాత్మ పట్టిన మనిషిలాగా ఇశ్రాయేలీయుల మీద పలికావే, నీ ద్వారా నిన్ను పట్టి, నీ మాటను బట్టి నువ్వు ఏ క్రిస్టియన్ సహోదరుడి పైన లేదా ఒక దైవజనుడి పైన, ఒక దైవజనురాలి పైన, నీ సంఘములో ఉన్న ఒక సిస్టర్, ఒక బ్రదర్ని నీవు నోటితో అనరాని మాటలు అని ఉంటే ఇదే నీకు దేవుడిచ్చే సమయం. దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు రిపెంట్. లేకపోతే దేవుడు ఏమన్నాడు? నీవు చేసే ప్రతి పనికి నేను ఆపోజిట్గా నుంచుంటాను, నేను విరోధిని, నేను అప్పుడే చంపేసి ఉండేవాడిని. నీవెప్పుడు నాకు ఎదురు తిరిగావు చూడు, అప్పుడే నిన్ను చంపేసి ఉండేవాడిని. కానీ నేను దయగలిగిన వాడిని, నేను కత్తి తీసుకొని రాలేదు, నీకు బుద్ధి చెబుదామని వచ్చా, ఇంకొకసారి నీకు బుద్ధి చెబుదామని వచ్చా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అలాంటి స్థితిలో మనం ఉండకూడదు అని వాక్యం తెలియచేస్తుంది. దుర్భాషలు ఆడకూడదు, రాంగ్ చాంటింగ్ దేవుడు దీవించిన ప్రజల మీద చేయకూడదు. నువ్వు యూ హ్యావ్ నో రైట్. నీ గాడిద నిన్ను కాపాడిందిరా బుద్ధి లేనివాడా అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను మోస్తున్న గాడిద ఉంది చూసావా, ఆ గాడిద కాపాడింది నిన్ను. లేకపోతే నా ఖడ్గం పెట్టి నిన్ను చంపి నిన్ను మోసిన ఆ గాడిదకి నేను విడుదలిచ్చి ఉండేవాడిని అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు చేసే దొంగ పనులు, నువ్వు చేసే అపవిత్రమైన కార్యాలు, పాపపు పనులు, నీ ఇంటి వాళ్ళో, నీ సంఘమో, నీ కుటుంబమో, నీ స్నేహితుడో ఎవరైనా మోస్తున్నారేమో. ఏమీ ఎరగని వాడిగా నువ్వు ప్రయాణం చేస్తుండొచ్చు. దేవుడు నీకు ఒక ఇరుకు మార్గం పెట్టాడు, ఆ ఇరుకు మార్గంలో కూడా నువ్వు తెలుసుకోలేదు. నీకు ఒక గాయం చేశాడు, నీకు ఒక రోగాన్ని దేవుడు రానిచ్చాడు. కొంతమంది మనుషులను చూసే నేను ఇంతగా చెప్పవలసి వస్తుంది. ఆ గాయాల్లో కూడా నువ్వు అర్థం చేసుకోలేదు, ఆ ఇరుకుల్లో కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. ప్రియమైన తమ్ముడు, చెల్లి,
నిన్ను మోసే గాడిద పడేసింది. మీ ఇంటిలో మీ సంఘంలో ఎవరైనా అలాంటి మనుషులు ఉంటే వాళ్ళని పడేయండి, వాళ్ళని మొయ్యకండి. ఎందుకంటే ఆ పాపంలో బాగా నీకు కూడా వస్తుంది. జాగ్రత్త. పాపాన్ని ఎప్పుడు మొయ్యకూడదు. పాపాన్ని చూసినప్పుడు చేసేవాడికి తెలియపోయినా చూసేవాడు ఖండించవలసిందే, లేకపోతే ఆ పాపం రెట్టింపు అయిపోతుంది. దాని ఫలాలు ఆ కుటుంబం అంతా అనుభవించవలసి వస్తుంది కనుక. సో ఆ గాడిద ఆయన పడవేసినప్పుడు దేవుని కృప ద్వారా ఆ యొక్క దూత, ఆ గాడిదకి ఏ దూత కనపడిందో ఆ దూత ఈ యొక్క బిలాము ప్రవక్త కనులు తెరిచినప్పుడు ఆ సంభాషణ జరిగి తను ఎంతో కొంత బుద్ధి తెచ్చుకొని తెలియదు పిల్లలు ఆయన దేవుని కలిగి చనిపోయాడా లేదా, నేను జడ్జిని కాదు, నేను జడ్జి చేయను కాదు, ఇక్కడ ఉన్న మాట నేను చదవదలుచుకున్నాను. 22వ అధ్యాయంలోనే ఈ 31, 32 వచనాలు మనం చదివాం కదా. ఈ 33 వచనం చూసినప్పుడు మరణం మీదకు వచ్చింది. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. చూసారా ఏం చేశాడు? ప్రభువా, నేను పాపం చేశాను, ఆయన ఈ పాపం నుంచి నన్ను తప్పించు. ఒకసారి వేరే కంట్రీ నుంచి ఒక అబ్బాయి ఇచ్చాడు, నేను పెంచిన పిల్లాడే. అది తను అక్కడ ఆ కంట్రీలో వాడేటువంటి డబ్బు తీసుకొని వచ్చాడు. ఎంత అది? $5. సో అదేంటంటే విచిత్రంగా ఉంది. ఆ డాలరు ఇట్లా నలిస్తే నలవట్లేదు. మనం కాగితం నలిస్తే నలిసిపోతుంది కదా, నలవట్లేదు. అది నాకు ఇచ్చాడు. ఉంచుకోమ్మా అన్నాడు. అయ్యేంత ప్రేమతో ఇచ్చాడని చక్కగా నేను హృదయంలో భద్రపరుచుకున్నా. చాలా రోజులు ఉండింది నాతోటి అది. తర్వాత మా కోడలికి ఇచ్చాడు. అప్పుడు ఏంటి ప్రభువా, ఈజ్ ఇట్ ఓకే అని ప్రార్థన చేశాను. చూసారా, ప్రార్థన చేయకుండా మనం తీసుకోకూడదు. నేనెందుకు తీసుకున్నానంటే నా సొంత బిడ్డ కదా అని తీసుకున్నా. ఇక్కడ అది కాదుగా, అన్య రాజు బిలాం ప్రవక్తను పిలిచింది ఇశ్రాయేలీయులకి ఆపోజిట్గా ఉండే రాజు. ఇంకా నువ్వు దాంట్లో ఎంచవలసింది ఏముంది? ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, ఒక్కొక్కసారి చాలా ప్రేమతో మంత్రించి ఆ డబ్బులు ఇస్తారు. అదేం సొమ్ము? సోదే సొమ్ము. అపవిత్ర ఆత్మ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళు వీళ్ళకి ఆర్థికంగా ఏది కలిసి రాకూడదు, వీళ్ళు ఏ పని చేసినా జయం ఉండకూడదు అని చెప్పి దాని మీద మంత్రం వేసి ఇస్తారు. చెల్లి గాజులు కొనుక్కోమ్మా, చెల్లి పొలాన్ని కొనుక్కో అని ఇస్తారు. మనం అబ్బా ఎంత ప్రేమించారో అని తీసుకుంటాం. జాగ్రత్త ప్రియులారా, ఎవరి దగ్గరో ఎవరింట్లోనో ఇలాంటి సొమ్ము నాకు కనిపిస్తుంది. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి చాలా ప్రియమైన కుటుంబీకులు అయి ఉండొచ్చు, ప్రియమైన స్నేహితులు కూడా అయి ఉండొచ్చు. అది ఉంటే మనం వర్తిల్లము. వెంటనే దేవుడు నాకు బయలుపరిచినప్పుడు దాన్ని కాల్చి పడేసేసాను. అలా ఎన్నో వస్తువులు కూడా, అయ్యో ఆ వస్తువు ఇంత ఖరీదే, అది అంత ఖరీదే, నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించను. దేవుడు బయలుపరిస్తే వెంటనే అగ్నిపాలు చేయడమే దాన్ని. అది నాకు పనికిరాదంటే ఇంకోళ్ళకి ఎలా ఇస్తాను? మనం అట్లా ఇవ్వకూడదు ప్రజలారా. సో ఈ విషయాలన్నీ మనం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువుని అడగాలి. ఇష్టానుసారంగా బహుమతులు తీసుకోవడం అలాంటివి మనము చేయకూడదు పిల్లలు. అందుకే ఎవరికన్నా ఇస్తే చక్కగా ప్రార్థన చేసి ఇవ్వాలి. ఎవరన్నా ఇచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా మనం తీసుకోవాలి. మనకి ఏం లేదని దేవుడు మనకు అన్నీ ఇచ్చేటువంటి దేవుడు. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయంలోనే 8వ వచనం చదువుతున్నా. సో అలాంటి డ్రై ప్లేసెస్ ఉంటే మనం అవి తీసేసుకోవాలి. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరిట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. అసలు ఇలాంటి పరిస్థితి ఎంత భయంకరమో చూడండి. దేవుని ఆత్మ ఎంత దుఃఖపడి ఉంటుంది. యిర్మీయా ప్రవక్త, అందుకే ప్రలాపించు ప్రవక్త అని ఆయనకి ఒక పేరు. ఎప్పుడు కన్నీళ్ళు, ఇది తలంతా ఆయనకి కుండలాగా, ఎండల కాలం కుండలాగా నీళ్లు నింపబడినట్టు, ఎప్పుడు చూసినా ఆయన కళ్ళల్లో నీళ్ళే. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎంత రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు, దానివల్ల ఎలాంటి ఫలం పొందుతారు అనేది యిర్మీయా ప్రవక్త ముందుగానే చూసి కన్నీటితో వారి కొరకు ఏడ్చి ప్రార్థన చేసినటువంటి మహానుభావుడు యిర్మీయా ప్రవక్త. సో ఈయన ఏమని చెప్తున్నాడు? యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుతున్నారంట. అమ్మో, అసలు దేవుడు యెహోవా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి
ప్రజలను ప్రోత్సహించి దేవుని వైపు వాళ్ళ జీవితాలు మళ్లించవలసినటువంటి యాజకులు ఏం చేస్తున్నారు? యెహోవా దేవుడేడి అంటే నీకు కనిపిస్తేనే దేవుడా, నీకు కనపట్టలేదంటే ఎందుకు కనపట్టలేదని ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి కదా. అది పోయి యెహోవా దేవుడేడి ఎక్కడున్నాడు అని అడుగుతున్నారంట. ఇంకేంటి, యాజకులకు దేవుడు ఎంత బాధాకరమైన విషయం. యాజకులకే దేవుడు తెలియదు. అసలు యేసయ్య ఎలాంటి దేవుడు? పాపాన్ని క్షమించే దేవుడా, పాపాన్ని నేర్పే దేవుడా, పాపాన్ని తీసేయమని గద్దించుకునే దేవుడా అనే విషయం యాజకులకు వాక్యం ప్రబోధించే వరకే తెలియదు. పాపాన్ని కూర్చున్నటువంటి లోతైన అనుభవం. పాపాలు ఒప్పుకోండి, బాప్తిజం తీసుకునేటప్పుడు పాపాలు ఒప్పుకోవడం, మళ్ళీ తిరిగి ఆ పాపంలో పడిపోవడం. ఈ యొక్క బాధాకరమైన విషయం యాజకుల ద్వారా కూడా జరిగినట్లుగా పాత నిబంధనలో అనేకమైన సంఘటనలు ఉన్నాయి ప్రియులారా. అవి చదవాలన్నా చెప్పాలన్నా నాకు చాలా దుఃఖంగా అనిపిస్తుంది. ఏలీ కుమారులు యాజకులే కదా. దేవాలయానికి వచ్చినటువంటి స్త్రీలను అనుభవించి పాడు చేసి ఏమైపోయారు చివరికి? యాజకులు చేయొచ్చా? దేవుని ప్రజల్ని నడపాల్సిన తలస్థానంలో ఉన్నవాళ్ళు ఇలాంటి పాపాలు చేయొచ్చా? ఎవరైనా యవనస్తుడికి సరిపోతుందేమో, బాబు తప్పు నాన్న ఇట్రా, చెల్లి నువ్వు ఇట్రామ్మ, చిన్న మాట చెప్తే ఇట్రా అని పిలుచుకొని యవనస్తుల్ని మనం కరెక్ట్ చేసే స్థితిలో మనం ఉండాలి. ఈ యాజకులు ఎలా ఉన్నారంట? దేవుడే తెలియని స్థితిలో ఉన్నారంట. ఇంకా చూడండి, ఇక ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ధర్మశాస్త్రం బోధించే వాళ్ళకే ధర్మశాస్త్రం లేదు, బోధించడానికి మాత్రం ఉంది, ఆచరించడానికి లేదు. హౌ సాడ్ ఇట్ ఈస్. నువ్వు పాపం చేయకు, నువ్వు తాక్కు, మళ్ళీ ఈయనొచ్చి సాయంత్రం చేసేది అదే పని. నువ్వు విగ్రహారాధన చేయకు, నువ్వు వ్యభిచారం చేయకు, ఈయన చేసి వచ్చేది అదే పని. మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్న వాళ్ళు మరి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఈ వాక్యం అగ్ని ప్రియులారా, అగ్ని. ఈ వాక్యం అగ్ని. మనం కాదని ఎలా చెప్పగలం? ఇంకా వేరేదేదో దహించదు, ఈ అగ్నే దహించుతుంది. ఇంకా ఏంటి, ఏలికలు నా మీద తిరుగుబాటు చేసితిరి. చూసారు ఎంత భయంకరం. ఏలికలు ఈయన మీద తిరుగుబాటు చేశారు. అంటే రాజులు కూడా తిరగబడ్డారు, ఇశ్రాయేల్ రాజులు కూడా తిరగబడ్డారు. సౌలు ఒక ఉదాహరణే, అహాబు రాజు ఒక ఉదాహరణ. ఎంత భయంకరం చెప్పండి. చెరోబాము వీళ్ళందరూ ఇశ్రాయేల్ రాజులే. ఏమైపోయారు? ఇప్పుడు ఎక్కడున్నారు? రెబల స్పిరిట్. ఎందుకు పనికిమాలి వాడిని దేవుడు పిలిచి అభిషేకం ఇచ్చి నీ ఉన్న నీచమైన స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి నేను తీసుకొస్తే నువ్వు రెబల్గా అయిపోతావా? రెబల్ స్టారా? నువ్వేనా? నేనేనా స్టారా? దేవుని దగ్గర అణిగి నేర్చుకుంటూ మనం ఈ ప్రయాణం చేయాలి. నాకు ఇది తెలుసు, అది తెలుసు. ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనములు చెప్పుదురు. ఇదొక భయంకరమైన స్థితి. ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? బయలు దేవత పేరున, అంటే అపవిత్రాత్మ ఆవరింపులో ప్రవచనాలు చెప్తున్నారంట. ఇది మహా దారుణమైన విషయం. పరిశుద్ధాత్మను వదిలిపెట్టేశారు, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేశారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. ఏ ప్రవచనాలు ఎట్లా చెప్తున్నారు? చీకటి శక్తుల ఆవరింపులు. ఎంత దుర్మార్గమైన విషయం చూడండి. ఇది ఇశ్రాయేల్ ప్రజల్లో స్వయంగా ఈరిమే చూసి రాసినటువంటి విషయం. ఇది నేనేం రాయలేదు, నేనేం చెప్పలేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతుంది అని మాత్రం నేను చెప్తున్నా. వై? బికాజ్ ఐ హ్యావ్ సీన్, ఐ హర్డ్. మీరు ఒకవేళ చూడకపోయి ఉండొచ్చు, నేను చూశాను కనుక చెప్తున్నా. ఇలాంటి సంఘాలు జాగ్రత్త, ఇలాంటి ప్రవక్తలతో జాగ్రత్త. ఏదో ఒక జరగబో సంగతి చెప్పేశాడని ఆయన ప్రవక్త అనుకోవటం కాదు. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కింద చెప్పారా, చీకటి ఆత్మ అభిషేకం కింద చెప్పారా అనేది మనం దేవుని దగ్గర కనిపెట్టి తెలుసుకోవాలి ప్రియులారా. ప్రభు దగ్గర కనిపెట్టి తెలుసుకోవాలి. నిష్ప్రయోజనమైన వాటిని వాళ్ళు అనుసరించారు. ఏది వ్యర్థమని విడిచిపెట్టి వచ్చారో దాన్ని తిరిగి వాళ్ళు అనుసరించినట్లుగా మనం ఈ వాక్యం అంటే మేబీ వాళ్ళు తిరిగి విగ్రహారాధనలు పడిపోయారేమో. ఎంత బాధాకరం, ఎంత భయంకరమైన విషయం చూడండి, ఎంత డేంజరస్. ద రిజల్ట్ ఈజ్
15 వచనం, 2వ అధ్యాయం 15 వచనం. కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. చూసారా జరిగిందేంటో? నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగ చేసుకుంటేవి కదా. చూసారా, ఇలాంటి డ్రై ప్లేసెస్ ఒకవేళ పాస్టర్లో ఉన్న, పాస్టర్ కుటుంబంలో ఉన్న, సంఘంలో ఎవరికైనా ఉన్నా, మన కుటుంబంలో ఉన్న, ఒకవేళ మనలోనే ఉన్న ఆ ఎడారి లాంటి భూమిని దేవునికి అప్పగిద్దాం ప్రియులారా. లేకపోతే ఏం జరుగుతుంది? కొదమ సింహములు, 91వ కీర్తనలో కూడా ఉంటుంది, కొదమ సింహాలు. సింహం అంటేనే మన ఇంకా సెకండ్లో తినేస్తుంది మన. కొదమ సింహము అంటే బహుబలమైనటువంటి సింహాలకు నేను నిన్ను అప్పగించేస్తాను. ఎందుకంటే ఒక చీకటిని నువ్వు దూర్చుకున్నావు, అవిధేయత అనే చీకటిని నువ్వు దూర్చుకున్నావు, నాకు అసలు దేవుడెవరో తెలియదని నువ్వు అంటున్నావు. అంతా ఆ ఈజిప్ట్, ఆ పాపంలోంచి తీసుకొచ్చిన దేవుడు నీకు తెలియదా? ఆ దేవుడు తెలియదు అంటున్నావు. బయలుని ఆశ్రయించావు, బయలు ప్రవక్తలను ఆశ్రయించి ప్రవచనాలు పొందుతున్నావు, ఆ ప్రకారం నడుస్తున్నావు. ఏమవుతుంది ఒక రోజు అంటే కొదమ సింహాలు తినివేస్తాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను మార్గంలో నిన్ను నడిపించుకుంటూ వస్తున్నా, నేను నిన్నెప్పుడు విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నీకు కనపడినంత మాత్రాన ఆయన లేడు నీతో అని ఎట్లా అనుకుంటావు? నేను నిన్ను విసర్జించలేదు క్రైస్తవుడా, నేను ఎప్పుడు నిన్ను విసర్జించను, ఎందుకంటే నేనే పిలిచిన వాడను కనుక. నీవే నన్ను విసర్జించావు. దానికి కారణంగా ఏమవుతుంది? ఒక చీకటి వెళ్ళి 7 చీకట్లని, 7 వెళ్ళి 80 చీకట్లని తీసుకొచ్చి నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుభయంకరం అయిపోతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి డ్రై ప్లేసెస్ ఉంటే గనక, అలాంటి ఎడారి లాంటి జీవితం మనలో ఉంటే గనక తప్పకుండా మనం దేవునికి క్షమ వేడుకొని దేవునికి అప్పగించుకొని జయం పొందాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. మరి ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొన్ని డ్రై ప్లేసెస్ గురించి మనం అందరం కలిసి నేర్చుకుందాం. టిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.